5 బెస్ట్ మూవీస్ ఆన్ ప్రైమ్ వీడియో 2024. ప్రైమ్‌లో కూడా ఒకప్పటిలాగా మంచి సినిమాలు రావట్లేదు. బెస్ట్ మూవీస్ కన్నా రావట్లే ఎక్కువున్నాయి ప్రైమ్ వీడియోలో. మనకెక్కువ అవసరం లేదు, జస్ట్ 5 కదా అని సెర్చింగ్ స్టార్ట్ చేశా. సో మొత్తానికైతే ఒక 5 దొరికినాయి. సో ఇంక లేట్ చేయకుండా 5 బెస్ట్ మూవీస్ ఏంటో ఒక లుక్ ఇద్దాం. నంబర్ 1 వేటయ్యన్. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఇది. అందులోనూ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా ఇలా తోపు యాక్టర్లు అందరూ ఈ సినిమాలో ఉన్నప్పుడు డెఫినెట్‌గా సినిమా బావుంటది. ప్లాట్ ఏంటంటే అతియన్ ఫేమస్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఒక రేప్ కేసులో ఒకరిని ఎన్కౌంటర్ చేస్తాడు. కానీ తర్వాత అతను ఇన్నోసెంట్ అని తెలుస్తుంది. మరి అసలు కల్ప్రిట్ ఎవరు? అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్ అండ్ రానా రోల్స్ ఏంటనే సినిమాలో చూడాలి. నాకు తెలిసి జై భీమ్ సినిమా అందరూ చూసే ఉంటారు. మంచి సోషల్ ఇష్యూని అడ్రస్ చేస్తూనే ఇన్వెస్టిగేషన్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది ఆ సినిమాలో. ఆ సినిమా తీసిన డైరెక్టర్ ఈ సినిమా కూడా తీశారు. ఈ వేటైన్ కూడా అలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం కమర్షియల్ టచ్ ఉంటుంది. సూపర్ స్టార్ మేనరిజమ్స్ ఉంటాయి. ఫహద్ ఫాసిల్ కామెడీ బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది. సో డెఫినెట్గా చూడండి. తెలుగు ఆడియో కూడా బాగుంది. నంబర్ 2 గోలం. ఈ ఇయర్ మలయాళం నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ ఇది. టైట్ స్క్రీన్ ప్లేతో ఎక్కడా డీవేట్ చేయకుండా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది సినిమా. మెయిన్గా క్లైమాక్స్ అయితే మామూలుగా ఉండదు. ప్లాట్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎండీ ఐసాక్ జాన్ తన ఆఫీస్లో వాష్రూమ్కి వెళ్ళి చనిపోతాడు అక్కడే. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి సందీప్ కృష్ణ వస్తాడు. మరి ఐసాక్ జాన్ ఎలా చనిపోయాడు, ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందనేది కథ. ఇదొక డిఫరెంట్ థ్రిల్లర్, ఎందుకంటే దీన్ని డీల్ చేసిన విధానమే డిఫరెంట్గా ఉంటుంది. స్టార్టింగ్ ఒక 15 మినిట్స్ కథ సెటప్కి టైం పడుతుంది. ఇంకా ఎప్పుడైతే ఐసాక్ జాన్ చనిపోతాడో అక్కడి నుంచి మంచి రసవత్తరంగా ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్లో ఎంప్లాయీస్ తప్ప ఎవరు లేరు. సో డెఫినెట్గా ఎవరు చేసి ఉంటారనే క్యూరియాసిటీ ఉంటుంది. కానీ కాసేపు అయ్యాక ఎవరు చేశారు అనే దానికన్నా ఎలా చేశారు అనేది పిచ్చెక్కించే పాయింట్ ఈ సినిమాలో. క్లైమాక్స్ చూశాక మైండ్ బ్లాక్ అవడం అయితే ఖాయం. మీకు గనక ఒక డిఫరెంట్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ గోళం పైన ఒక లుక్ వేయండి. తెలుగు ఆడియోలో కూడా ఉంది. నంబర్ 3 మెకానిక్ రాకీ. మాస్కా దాస్ విశ్వక్ సేన్ మెయిన్ డీల్లో చేసిన సినిమా ఇది. కెరీర్ బిగినింగ్ నుంచి రెగ్యులర్ సినిమాలు కాకుండా కొంచెం డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాతో కొంచెం కమర్షియల్ జోన్లోకి వెళ్ళాడు. సినిమా కమర్షియల్ మీటర్లోనే ఉంటుంది, కానీ కోర్ పాయింట్ చాలా బాగుంటుంది సినిమాలో. ప్లాట్ ఏంటంటే రాకేష్ అలియాస్ రాకీ తన ఫాదర్ గ్యారేజ్ని చూసుకుంటూ ఉంటాడు. దాంతోపాటు డ్రైవింగ్ కూడా నేర్పిస్తాడు. అయితే ఒకరోజు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాయా అనే అమ్మాయి వస్తుంది. దాని తర్వాత ఒకరోజు రాకీ గ్యారేజ్ని ఒక రౌడీ కూల్చేస్తాడు. దీంతోపాటు రాకీ లైఫ్లో ఒక సాడ్ విషయం కూడా జరుగుతుంది. అదే టైంకి రాకీకి ఒక షాకింగ్ విషయం కూడా తెలుస్తుంది. ఇవన్నీ ఏంటనేది సినిమాలో చూడాలి. సినిమాలో ఇంతవరకు డిస్కస్ చేయని ఒక పాయింట్ని తీసుకున్నారు. అయితే కమర్షియల్ జోన్లో వెళ్ళేసరికి ఫస్ట్ హాఫ్ కొంచెం సోసోగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. సినిమాలో లవ్ స్టోరీ అయితే అంతేముండదు, కానీ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. మీకు గనుక ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా చూడాలి అండ్ అందులో ఒక మంచి పాయింట్ ఉండాలి అనుకుంటే సినిమా చూడండి. నంబర్ 4 మా నాన్న సూపర్ హీరో. సుధీర్ బాబు మెయిన్ డీల్లో చేసిన సినిమా ఇది. ఫాదర్ సన్ బాండింగ్లో సినిమాలు చాలానే వచ్చాయి, కానీ ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే జానీ చిన్నప్పుడే తన ఫాదర్ జైలుకి వెళ్ళిపోతాడు. దీంతో శ్రీనివాస్ అనే వ్యక్తి జానీని పెంచుకుంటాడు. జానీకి శ్రీనివాస్ అంటే ప్రాణం, తన కోసం ఏమైనా చేస్తాడు. ఒకరోజు శ్రీనివాస్ కోసం జానీకి చాలా డబ్బులు అవసరం పడతాయి. సరిగ్గా అదే టైంకి జానీ ఒరిజినల్ ఫాదర్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే మిగతా కథ. ఇందాక ఈ సినిమా డిఫరెంట్గా ఉంటుందన్నా కదా, దానికి కారణం ఏంటంటే ఈ సినిమా ఒక కొడుకు ఒక ఫాదర్ లవ్ స్టోరీ కాదు, ఒక కొడుకు ఇద్దరు ఫాదర్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సినిమా అయితే ప్యూర్ డ్రామా. సో నరేషన్ మొత్తం స్లోగానే ఉంటుంది. బట్ యాక్చువల్ ఎవరు తండ్రి, కన్నందుకు ఫాదరా లేక పెంచినందుకు ఫాదర్ అనే పాయింట్ చాలా బాగుంది. చాలా హానెస్ట్గా తీసిన ఫ్యామిలీ డ్రామా ఇది. డెఫినెట్గా చూడండి. నంబర్ 5 స్త్రీ 2. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్తో కష్టాలున్న బాలీవుడ్ స్త్రీ 2తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ఇప్పుడు హిందీలో ఈ సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ కామెడీ. ప్రజెంట్ అయితే ఈ సినిమా తెలుగులో లేదు, ఓన్లీ హిందీలోనే ఉంది. ప్లాట్ ఏంటంటే చందేరి అనే విలేజ్లో అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. కానీ ఊర్లో వాళ్ళేమో ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ రుద్రకి తెలుసు కిడ్నాప్ చేస్తుంది మనుషులు కాదు, సర్కటైన దయ్యమని. అయితే అదే ప్రాసెస్లో బిట్టు గర్ల్ఫ్రెండ్ కూడా మిస్ అవుతుంది. దీంతో తను ఎలాగైనా కాపాడాలని విక్కీ అండ్ తన గ్యాంగ్ డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. హారర్ కామెడీ సినిమాలో స్టోరీ కొత్తగా ఏమి ఉండదు, కానీ కామెడీ వర్కౌట్ అయితే చాలు సినిమా హిట్ అయిపోతుంది. సేమ్ ఈ సినిమాలో కూడా అంతే. స్టోరీ పెద్దగా ఏం లేదు, బట్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. సర్కట్ దయ్యం ఉండే ప్లేస్కి విక్కీ అండ్ తన ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు కామెడీ అయితే మామూలుగా ఉండదు. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది పట్టించుకోకుండా జస్ట్ అలా నవ్వుకోవాలి అనుకుంటే సినిమా పైన ఒక లుక్ వేయండి. సో అంతే. ఇంకా నా ఒపీనియన్లో 5 బెస్ట్ మూవీస్ అని ప్రైమ్ వీడియో ఇవే. ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే డెఫినెట్గా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.